ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద నగదు జమ చేయడం పట్ల కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. జనసేన నేత సందు పవన్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు సీతాల సుభాషిణి, గుల్లపల్లి రమాదేవి, కొప్పినేని శేషవేణి, వంగలపూడి రాము, మొగసాల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ వద్దులాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దులాలి, తెలుగుదేశం పార్టీ వద్దులాలి, కూటమి పార్టీలు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. మనకి చాలా గర్వపడుతున్నారండి తల్లిదండ్రులు అందరూ కూడా. ఇంట్లో గత ప్రభుత్వం ఒక్కళ్ళకే వేసి చాలా ఇబ్బంది అయిందండి చదివించుకోవడానికి కూడా మా తల్లులకి. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఎంత మంది పిల్లలుంటే అంతమందికి 13,000 చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంతమందికి పడినాయండి. మేము చాలా సంతోషపడుతున్నామండి. మా పిల్లల్ని చదివించుకోవడానికి సాయపడతాయని చాలా సంతోషపడిపోతున్నామండి. దెయ్యాలు వేదాలు వదిలిస్తాయని చెప్పని సామెతలు విన్నాం. మరి అదే దెయ్యాలను వదిలించడానికి గ్రామ ప్రజలు ఏం చేస్తారు? బడిత పూజ చేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో దెయ్యాలు పట్టిన మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత సంవత్సరం నుంచి కూడా కూటమి ప్రభుత్వం మీద విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. దానికి నేడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా మా తల్లులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అలానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా బడిత పూజ చేసే విధంగా బుద్ధి చెప్తా ఉన్నారు. అందులో భాగంగా గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా తల్లులందరూ కూడా వారి ఖాతాల్లో డబ్బు జమ అయ్యి ఎవరైతే జమ అయ్యారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా నేడు మా కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, గుడివాడ శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారికి వారి యొక్క కృతజ్ఞతా భావంతో వారికి పాలాభిషేకం నిర్వహించడం నిజంగా చాలా అభినందదాయకం.